మనందరి తలలో ఓ అద్భుతమైన యంత్రముంది. కేవలం 3 పౌండ్ల బరువుంటుంది. కాని మన ఆలోచనలు, మన కలలు, మనం చూసేది, వినేది ప్రతీదీ ఇదే సృష్టిస్తుంది. సరే, మన మెదడు మన వాస్తవికతను అసలు ఎలా నిర్మిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన మొత్తం ప్రపంచాన్ని, మన విశ్వాన్ని సృష్టించేది ఏంటి? అంటే సంగీతం విన్నప్పుడు మనకు కలిగే ఆనందం కానివ్వండి, మనకిష్టమైన వాళ్లని చూసినప్పుడు కలిగే ప్రేమ కానివ్వండి, ఈ అనుభవాలన్నీ అన్నీ ఒకే ఒక్క చోట నుండి పుడతాయి. ఇంతకీ ఏంటా అద్భుతమైన ప్రదేశం? తెలుసుకుందాం రండి. అదే మన పుర్రెలో ఉన్న ఈ అవయవమే. మన ప్రపంచానికి ఇదే కేంద్ర బిందువు. చూడ్డానికి ఏదో మాంసం ముద్దలా అనిపించొచ్చు, కానీ అస్సలు కాదండోయ్. ఇది దాదాపు 1 కాదు, 2 కాదు, 86 బిలియన్ల న్యూరాన్ల సముదాయం. ప్రతి ఒక్క న్యూరాన్ వేల కొద్ది ఇతర న్యూరాన్లతో కనెక్ట్ అవుతుంది. మరి ఇంత సంక్లిష్టమైన నిర్మాణం ఎలా పనిచేస్తుంది? మన అనుభవాల్ని ఎలా సృష్టిస్తుంది? చూద్దాం. సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా ఈ మెదడు అనే ప్రపంచాన్ని ఓ మ్యాప్లా చూద్దాం. అంటే దీనిలోని ప్రధాన ప్రాంతాలేంటో పరిశీలిద్దాం. స్థూలంగా చూస్తే మన మెదడుని 4 ప్రధాన భాగాలుగా, అంటే లోబ్స్గా విభజించొచ్చు. ముందువైపు ఉండే ఫ్రంటల్ లోబ్, ఇది మన కంపెనీకి సీఈఓ లాంటిది. ప్లానింగ్ చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, కొన్నిసార్లు కోపమొచ్చినప్పుడు మనల్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ దీని పనే. ఇక పైన ఉండే పరాయిటల్ లోబ్ స్పర్శ, వేడి, చలి వంటి ఫీలింగ్స్ని ప్రాసెస్ చేస్తుంది. పక్కనుండే టెంపోరల్ లోబ్ వినికిడికి, జ్ఞాపకాలకు హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఇక చివరగా వెనుక ఉండే ఆక్సిపిటల్ లోబ్ మనం చూసే ఈ ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. ఇవన్నీ వేరువేరుగా ఉన్నా ఒకే జట్టులా కలిసి పనిచేస్తాయి. అంటే ఓ విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మనం ఒక కవిత చదివినప్పుడు కలిగే ఆ అనుభూతి కానివ్వండి, లేదా ఫుట్బాల్ ఆడుతూ బంతిని తన్నడానికి కాలు కదపడం కానివ్వండి, ప్రతి ఆలోచన, ప్రతి ఫీలింగ్, ప్రతి చర్య వెనుక ఉన్న అస్సలు హార్డ్వేర్ ఇదే. చెప్పాలంటే మన ఉనికికి ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడుదాకా మనం మ్యాప్ చూసాం. ఇప్పుడు కాస్త జూమ్ చేసి ఈ అద్భుతమైన నగరాన్ని నిర్మించిన అసలైన కార్మికుల్ని కలుద్దాం. అవును, మెదడు యొక్క ప్రాథమిక కణాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నవే మెదడులోని ఆ ప్రాథమిక యూనిట్లు. మన మెదడులో ప్రధానంగా 2 రకాల కణాలుంటాయి. అవే న్యూరాన్లు మరియు గ్లియా. మన ఆలోచనలన్నిటికీ మూలం ఈ రెండే. సింపుల్గా చెప్పాలంటే న్యూరాన్లు మన బ్రెయిన్లోనే మెసెంజర్లు, సమాచారాన్ని ఒకచోటు నుండి ఇంకో చోటికి తీసుకెళ్తాయి. మరి గ్లియా? అవి ఈ మెసెంజర్లకి సపోర్ట్ సిబ్బందిలాంటివి. వాటికి కావాల్సిన సపోర్టు, పోషణ, రక్షణ అన్నీ ఇవే చూసుకుంటాయి. ఆలోచించండి, ఒకటి లేకుండా ఇంకొకటి పనిచేయలేదు. ఈ 2 కలిస్తేనే మన మెదడు సరిగ్గా పనిచేస్తుంది. సరే, మన దగ్గర మెదడు భాగాలున్నాయి, వాటిని నిర్మించే కణాలున్నాయి. మరి ఇవన్నీ కలిసి మన ప్రవర్తనను ఎలా నిర్దేశిస్తాయి? అసలు మనం చేసే పనులను ఎందుకు చేస్తాం? దాని వెనకున్న జీవశాస్త్రాన్ని చూద్దాం. మనందరికీ అనుభవమే. ఏదైనా హారర్ సినిమా చూస్తున్నప్పుడో, లేదా దొడుగ్గున చల్లగాలి తగిలినప్పుడో మనకు తెలియకుండానే ఒంటిమీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంటే గగుర్పాటొస్తోంది. ఎందుకు? దీని వెనకున్న బయాలజీ ఏంటి? ఈ రియాక్షన్ మనకే కాదు, జంతువుల్లో కూడా చూస్తాం. భయపడినప్పుడు ఒక పిల్లి తన బొచ్చుని ఎలా నిక్కబడుచుకుంటుందో గమనించే ఉంటారు. ఇది మన పూర్వీకుల నుండి మనకు వారసత్వంగా వచ్చిన ఒక పురాతన రక్షణ వ్యవస్థ. దీన్ని 2 రకాలుగా వివరించొచ్చు. ఒకటి పరిణామపరంగా. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులకి ఒంటి నిండా జుట్టున్నప్పుడు ఇలా గగురుపాటు రావడం వల్ల వాళ్లు సైజులో పెద్దగా, ప్రమాదకరంగా కనిపించేవాళ్లు. శత్రువుల్ని భయపెట్టడానికి ఇది హెల్ప్ అయ్యేది. మరి రెండోది క్రియాత్మకంగా చూస్తే ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు మనకొంత జుట్టు లేదు, సో దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. అయినా సరే ఆ పాతకాలం నాటి సిస్టమ్ మనలో ఇంకా పనిచేస్తూనే ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, మన కొన్ని ప్రవర్తనలు మనం ఎప్పుడో వదిలేసిన గతం యొక్క ప్రతిధ్వనుల్లాంటివి. మన ఆధునిక మెదడులో కూడా ఆ పురాతన వ్యవస్థలు ఇంకా ఒక జ్ఞాపికగా పనిచేస్తూనే ఉన్నాయి. సరే, ఇప్పుడు కాసేపు బయాలజీ నుంచి ఫిలాసఫీ వైపు వెళ్దాం. మెదడు గురించి అధ్యయనం చేసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద, లోతైన ప్రశ్నల్లో ఒకటి అసలు మనసు అంటే ఏంటి? అది ఎక్కడ్నుంచొస్తోంది? దీనిపై ప్రధానంగా 2 వాదనలున్నాయి. మొదటిది ద్వైతవాదం లేదా డ్యూయలిజం.
దీని ప్రకారం మనస్సు లేదా ఆత్మ అనేది మన భౌతిక మెదడుకి సంబంధం లేనిది వేరొక్కటి, యంత్రంలోని దెయ్యంలాగా అన్నమాట. కానీ ఆధునిక శాస్త్రవేత్తలు ఎక్కువగా రెండోదాన్నే నమ్ముతారు. అదే ఏకత్వవాదం లేదా మోనిజం. దీని ప్రకారం మనస్సే మెదడు, మన మానసిక కార్యకలాపాలు, మెదడు కార్యకలాపాలు వేరువేరు కాదు, రెండూ ఒక్కటే. అంటే మనం అనేది మన న్యూరాన్ల చర్యల ఫలితమే. చాలా శతాబ్దాల క్రితం రెనే డెకార్ట్ అనే ఫిలాసఫర్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. ఆయనేమన్నాడంటే, మన భౌతిక ప్రపంచానికి చెందని మనస్సు మన మెదడులోని పీనియల్ గ్రంథి అనే ఒక చిన్న భాగం దగ్గర మన శరీరంతో మాట్లాడుతుందని చెప్పాడు. అది ఆ రోజుల్లో ఓ గొప్ప ప్రయత్నమే. కానీ ఇప్పటి సైన్స్ ఏం చెప్తోందంటే, మనస్సుకలా ఒక ప్రత్యేకమైన చోటు లేదు, అది మెదడు మొత్తం కార్యకలాపాల ఫలితమే అని. ఆధునిక న్యూరోసైన్స్ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మనస్సు అంటే మెదడు చేసే పని. మన ఆలోచనలు, మన కలలు, మన ఎమోషన్స్ ప్రతిదీ ఈ మెదడు అనే జీవయంత్రం చేసే పనే. అంతే. ఇప్పటివరకు మెదడు ఎలా పనిచేస్తుందో చూసాం కదా. ఇప్పుడు మనం మెదడు చేసే ఒక మ్యాజిక్ ట్రిక్ చూద్దాం. అవును, అది మన వాస్తవికతను ఎలా సృష్టిస్తుందో లేదా ఒక భ్రమను ఎలా కల్పిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు తెరపై 2 చిత్రాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి ఎర్రని నిలువుగీతలు, రెండోది ఆకుపచ్చ అడ్డగీతలు. ఇప్పుడు ఊహించుకోండి, మీ ఎడమ కన్ను కేవలం ఒక చిత్రాన్ని, కుడి కన్ను రెండో చిత్రాన్ని చూస్తోందని. అప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ ఏం జరుగుతోందంటే, మీ బ్రెయిన్కి 2 వేర్వేరు సిగ్నల్స్ వస్తున్నాయి. దానికి ఆ రెండింటినీ ఒకటిగా కలపడం ఎలాగో తెలియట్లేదు. సో అది ఒక తెలివైన పని చేస్తోంది. ముందు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనకు చూపిస్తోంది, ఆ తర్వాత తిడీరుగా రెండో ఇమేజ్కి మారిపోతోంది. అంటే మన దృష్టి కోసం ఈ 2 చిత్రాల మధ్య నిరంతరం ఓ పోటీ జరుగుతోందన్నమాట. గమనిస్తున్నారా? ఒకటి తర్వాత ఇంకొకటి. ఈ చిన్న ప్రయోగం చెప్పే పెద్ద విషయం ఇదే. మన వాస్తవికత అనేది ఓ పోటీ. మనం చూసే రియాలిటీ అనేది బయట స్థిరంగా ఉండేది కాదు. అది మన మెదడులో జరిగే పోటీలో ఏ సమాచారం గెలుస్తుందో అదే. అంటే మన మెదడు మన రియాలిటీని ఎంచుకుంటుంది. మన మెదడు మన వాస్తవికతను ఎలా నిర్మిస్తుందో చూశాం. కాని ఇది మనల్ని అతిపెద్ద, ఇంకా సమాధానం దొరకని ఓ ప్రశ్నకు తీసుకువస్తుంది. అసలీ చేతన అంటే ఏంటి? ఈ అనుభవం ఎందుకుంది? మనం మెదడుని ఒక ఇంజిన్లా మ్యాప్ చేయగలుగుతున్నాం. బ్రెయిన్లో ఏ భాగం యాక్టివ్గా ఉంటే ఏం జరుగుతుందో చెప్పగలం. కానీ ఆ భాగం యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ అనుభూతి ఎందుకు కలుగుతుంది? మెదడులోని కొన్ని రసాయన, విద్యుత్ ప్రక్రియలు అనుభవంగా నేను అనే భావనగా ఎందుకు మారుతున్నాయి? దీన్నే చేతన యొక్క కఠినమైన సమస్య అంటారు. దీనికి సమాధానం ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. కాబట్టి చివరిగా మనం ఆలోచించుకోవాల్సిన విషయమిదే. మన ప్రపంచాన్ని మన మెదడు నిర్మిస్తుంది. అంతిమ ప్రశ్న ఏమిటంటే, మనం అనుభవిస్తున్నది నిజమైన వాస్తవమా, లేక మన మెదడు తన ఉనికిని అర్థం చేసుకోవడానికి తనకు తానుగా చెప్పుకుంటున్న ఓ అందమైన కథ మాత్రమేనా? ఆలోచించండి.